ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ మహాలయ అమావాస్య రాబోతుంది. అదే రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. 6000 సంవత్సరాలకి ఒకసారి వస్తున్నటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం అనేది చాలా అతీత శక్తులు కలిగినటువంటి గ్రహణం. ఈ యొక్క రోజు సింహరాశి వారు బియ్యం డబ్బాలో ఇది వేస్తే కనుక 4 వైపుల నుండి ధనం దూసుకుని వస్తుంది. అయితే సింహరాశి వారు బియ్యం డబ్బాలో ఏం వేయటం వల్ల ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలు అధికమవుతాయి. డబ్బు అనేది అన్ని వైపుల నుండి వారికి దూసుకొని వస్తుంది. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ పేరు రాశిని బట్టి మీ సమస్యలు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి. అన్ని విషయాలు స్వయంగా ఫోన్లోనే చెబుతారు. తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, పిల్లలు పెద్దల మాట వినకపోవటం, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి. ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు. తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు. ఫోన్ నంబర్ 88977416. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు. ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు. ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులనే చెప్పుకోవాలి. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా సరే మొదలు పెడతారు. పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడతారు. తొందరపాటుతనం అనేది అస్సలు ఉండదు. అయితే ఈ యొక్క 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది. ఈ యొక్క అమావాస్య రోజే సూర్యగ్రహణం అనేది కూడా ఏర్పడబోతుంది. ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది చాలా శక్తివంతమైంది. ఎందుకంటే 6000 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ గ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ యొక్క గ్రహణం ఏర్పడేటటువంటి రోజు సింహరాశి వారు బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల 4 వైపుల నుండి ధనం దూసుకొని వస్తుంది. అయితే హిందూ మతంలో సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వాటి ప్రభావం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావం చేస్తుంది. శాస్త్రాల ప్రకారం చూస్తే కనుక గ్రహణాలను అశుభకరమైనవిగా పరిగణిస్తారు. సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుణ్ణి పూర్తిగా కాని లేదా పాక్షికంగా కాని కప్పేస్తాడు. ఈ కారణంగా భూమిపై సూర్యుడి కాంతి తగ్గుతుంది. అయితే ఈ గ్రహణ సమయంలో ఆలయాల తలుపులు కూడా మూసేస్తారు. ఎందుకంటే ఈ కాలంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అయితే తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద అమావాస్య వేళ అంటే మహాలయ అమావాస్య వేళ సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అక్టోబర్ 2వ తేదీన ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి 2వ సూర్యగ్రహణం, అలాగే చివరి సూర్యగ్రహణం కూడా. అయితే ఈ యొక్క అక్టోబర్ 2వ తేదీ బుధవారం రోజు రాత్రి 9:13 గ్రహణం అనేది ప్రారంభమై తెల్లవారుజామున 3:17 వరకు ఉంటుంది. అంటే ఈ యొక్క గ్రహణ వ్యవధి వచ్చేసి దాదాపు 6:04 వరకు ఉంటుంది. అయితే ఈ సమయంలో అంటే ఈ యొక్క గ్రహణ సమయంలో మీరు ఈ చిన్న పరిహారం చేసుకుంటే కనుక ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ యొక్క రోజు అంటే ఈ యొక్క అక్టోబర్ 2వ తేదీ రాత్రి సమయంలో గ్రహణం ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్నవారు భారత కాలమాన ప్రకారం చేసుకోవాలండి. ఇతర దేశాల్లో ఉన్నవారు వారి వారి దేశాల్లో గ్రహణ సమయం ఎప్పుడు ఉందో ఆ సమయంలో ఈ యొక్క పరిహారం చేసుకోవాలి. దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. అంటే చేతి రుమాలు సైజులో ఉంటే సరిపోతుందండి. ఆ యొక్క వస్త్రంలో 5 లక్ష్మీ గవ్వలు వేయండి. ఒక గోమతి చక్రాన్ని వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత దాంట్లో నువ్వులను కొన్నింటిని వేయండి. అలాగే 9 వక్కలను కూడా వేయండి. ఇవన్నీ కూడా ధనాకర్షణ స్వభావాన్ని అత్యధికంగా కలిగి ఉంటాయి. కాబట్టి గ్రహణం రోజు ఈ విధంగా చేయటం వల్ల ఖచ్చితంగా శుభ పరిణామాలు అనేవి మీరు చూస్తారు. కాబట్టి ఈ యొక్క తెలుపు రంగు వస్త్రంలో సూచించిన పదార్థాలు కాని వస్తువులు కాని అన్ని వేసిన తర్వాత
దాన్ని మూటలాగా కట్టేసి గ్రహణ సమయంలో మీరు కాసేపు అంటే 1 గంట సేపు వాటిని గ్రహణ కిరణాలు అనేవి వాటి మీద పడే విధంగా బయట ఆరుబయట ప్రదేశంలో అంటే మీ ఇంటి ఆవరణలో కావచ్చు, ఇంటి పైకప్పు మీద కావచ్చు పెట్టండి. అంటే రాత్రి సమయంలో గ్రహణం ప్రారంభమైన తర్వాత ఈ విధంగా ఈ యొక్క మూటను కాసేపు 1 గంట సేపు కిరణాలు తగిలే విధంగా బయట ప్రదేశంలో పెట్టి ఉంచండి. ఆ తర్వాత ఆ యొక్క మూటను తీసుకుని వచ్చి మీరు మీ యొక్క ఇంట్లోని బియ్యం డబ్బాలో అడుగు భాగాన పెట్టేసేయండి. ఈ విధంగా పెడితే కనుక ఆ యొక్క ధనాకర్షణ స్వభావాన్ని అవి కలిగి ఉంటాయి కాబట్టి, అంటే మీరు ఈ విధంగా గ్రహణ సమయంలో వాటిని కాసేపు బయట పెట్టడం వల్ల గ్రహణ కిరణాలు వాటి మీద పడి ఖచ్చితంగా అవి ధనాకర్షణ స్వభావాన్ని పొందుకుంటాయి. మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మీరు ఆర్థికపరమైన అంశాల్లో మేలునైతే పొందుకుంటారు. ఈ యొక్క మూటను తీసుకుని వెళ్లి బియ్యం డబ్బాలో అడుగు భాగాన పెట్టేసి పైనుండి యథాతథంగా మీరు బియ్యాన్నైతే ప్రతిరోజు వంటల కోసం వాడుకోవచ్చండి. ఈ విధంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ధనధాన్యాల రూపంలో, అష్టైశ్వర్యాల రూపంలో ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. సుఖ సంతోషాలను అలాగే అష్టైశ్వర్యాలను, సకల సంపదలను మీకు అనుగ్రహిస్తుంది. ఎందుకంటే బియ్యం అంటే కనుక మనం వాటితోనే అన్నం వండుకుంటాం కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ యొక్క బియ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. బియ్యం డబ్బా విషయంలో కూడా మీరు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కొంతమంది నైరుతి మూలన బరువు ఉండాలని ఈ యొక్క బియ్యం డబ్బాను కానీ సంచిని కానీ పెడుతూ ఉంటారు. కానీ అలా పెట్టకూడదు. ఎందుకంటే ఇవి రోజు మనం తీస్తూ ఉంటాం. స్థిరంగా ఉండే బరువును మాత్రమే నైరుతి మూలన పెట్టాలి. బియ్యంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఎందుకంటే పూజలో దేవత ఆరాధనకు ఉపయోగించే అక్షింతలు తయారు చేసుకునేది కూడా మనం బియ్యం నుంచే. పసుపు, ఆవు నెయ్యి, బియ్యం కలిపితేనే అక్షింతలు వస్తాయి. అక్షింతలు అంటే ఆశీర్వాదాలు. అయితే ఈ యొక్క బియ్యం డబ్బాను ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. తెలుపు రంగు పదార్థాలలో శుక్రుడు ఉంటాడు. ఆగ్నేయం దిక్కులో పెట్టిన బియ్యం తిన్న ఇంటివారికి తేజస్సు, ఆయుష్ కలుగుతాయి. నైరుతిలో కాని బియ్యం పెడితే ఇంటి యజమానికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య దూరం కూడా పెరుగుతుంది. కాబట్టి నైరుతి మూలన అస్సలు పెట్టకూడదు. ఆగ్నేయ దిక్కులో బియ్యం పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా భూమి మీద బ్రతికి ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడ్డా కానీ ఏం చేసినా కానీ కడుపు నింపుకోటానికే, 4 మెతుకులు తినటానికే. అలాంటి బియ్యాన్ని ఎక్కడ పడితే అక్కడ పెడితే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు దొరకదు. కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బా ఉంచుకునే ప్రదేశం విషయంలో కూడా మీరు ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మీ ఇంట్లో ఖచ్చితంగా ఆగ్నేయ దిక్కులో బియ్యం డబ్బాను ఉంచుకోండి. శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే ముఖ్యంగా సింహరాశి వారు ఈ రోజు అంటే అక్టోబర్ 2వ తేదీ సూర్యగ్రహణం రోజు చెప్పిన విధంగా పరిహారం చేసుకోండి. అంటే బియ్యం డబ్బాలో ఈ యొక్క తెలుపు రంగు వస్త్రంలో మూట కట్టినటువంటి యొక్క పదార్థాలు, వస్తువులు అన్నింటినీ కలిపి మీరు బియ్యం డబ్బాలో అడుగు భాగాన పెట్టేసి మీరు పైనుండి యథాతథంగా బియ్యం వాడుకుంటే కనుక శుభప్రదమైన ఫలితాలైతే మీరు పొందుకుంటారు. బియ్యాన్ని పూర్తిగా నిండుకోకుండా చూసుకోండి. అంటే దాంట్లో కొంచెం బియ్యం ఉండగానే తిరిగి బియ్యం సంచి ఇప్పేసి దాంట్లో పోసేయండి. ఈ విధంగా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక వృద్ధిని మీరు గమనించగలుగుతారు. లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీకు కలుగుతాయి. మీ జీవితంలో అనుకున్నటువంటి అద్భుతమైన ఫలితాలు కూడా మీరు సాధించగలుగుతారు. చూశారు కదండి, బియ్యం డబ్బాలో సింహరాశి వారు ఈ యొక్క అక్టోబర్ 2వ తేదీన వస్తున్నటువంటి సూర్యగ్రహణం రోజు ఏం పెట్టడం వల్ల శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు, ఆర్థిక వృద్ధిని చూస్తారు. ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.